హాయ్ ఫ్రెండ్స్. అనగా అనగా గంగానది ఆవల ఒడ్డునున్న పాఠశాలకు పిల్లలందరూ పడవలో వెళ్తున్నారు. ఒక పిల్లవాడు మాత్రం పుస్తకాలను తలపై కట్టుకుని నదిలో ఈదుతూ పడవతో పోటీ పడుతూ వెళ్తున్నాడు. ఒడ్డు చేరాక ఒక పెద్ద మనిషి అతనితో, "ఎందుకు బాబూ అంత కష్టపడుతున్నావు? పడవలో ఎక్కటానికి డబ్బులు లేవా? నేను ఇవ్వనా?" అని అడిగాడు. ఆ అబ్బాయి వద్దన్నాడు. అవసరం లేకుండా ఇతరుల సహాయం తీసుకోవడం తనకు ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాడు. ఆ అబ్బాయి ఆత్మాభిమానం చూసి అడిగిన పెద్ద మనిషి చాలా ఆశ్చర్యపోయాడు. కానీ ఆ ఆత్మాభిమానంతో అతను సాధించిన విజయాలు అతన్ని భారత ప్రధానమంత్రిని చేస్తాయని మాత్రం అతను ఊహించలేదు. ఆ అబ్బాయి పేరు లాల్ బహదూర్. ఈ వీడియోలో లాల్ బహదూర్ శాస్త్రి గురించి మనం తెలుసుకుందాం. మన భారతదేశానికి రెండవ ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు బీహార్ రాష్ట్రంలోని ముఘల్ సరాయిలో 1904 సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీన శారదా ప్రసాద్ రామ్ దులారీ దేవి దంపతులకు జన్మించారు. శాస్త్రి గారి తండ్రి తనకు మొదటి సంవత్సరం అవ్వకముందే మరణించారు. ఆయన మరణించటంతో కుటుంబ పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. శాస్త్రి గారు తన 8వ సంవత్సరంలో చదువు కోసం బెనారస్ వెళ్ళారు. ఆయన వారి బంధువుల ఇంట్లోనే ఉండి చదువుకునేవారు. వారికి శాస్త్రి గారంటే అమితమైన ప్రేమ. మొదటి నుండి శాస్త్రి గారు సహనశీలి. ఓర్పు ఆయన ఉగ్గుపాలతో నేర్చుకున్న విద్య. తన పరిస్థితిని గుర్తుంచుకుని ఎన్ని కష్టాలు వచ్చినా సహించే స్వభావం వారిది. తన తల్లి ఎంత పేదరికంలో ఉందో చిన్నప్పుడే అర్థం చేసుకున్నారు. ఎవరైనా బంధువులు అప్పుడప్పుడు 1 పైసానో 2 పైసాలో ఇచ్చేవారు. వాటితో ఏ పెన్సిలో పుస్తకమో కొనేవారు. అంతేకాని తల్లిని చీటికి మాటికి డబ్బులు అడిగి బాధ పెట్టేవారు కాదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు మన శాస్త్రి అనే పువ్వు తన పరిమళాన్ని లోకానికి అందించటానికి తను విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే దేశ సేవ చేయాలి అని దీక్ష వహించి అష్టకష్టాలు పడ్డారు. అదే ఆయనకు ఆత్మసంతృప్తి. రాజకీయ చదరంగంలో దిగడం అదే ప్రారంభం. పరీక్షలు బహిష్కరించమని బాపూజీ ఆజ్ఞ. సత్యాగ్రహులు సత్యాగ్రహం ప్రారంభించారు. హరిశ్చంద్ర కాలేజ్ గేటు దగ్గర కొంతమంది విద్యార్థులు పరీక్షలు రాయకూడదు అని అడ్డంగా పడుకుని ఉన్నారు. శాస్త్రి గారు కూడా ఆ రోజు పరీక్ష రాయాలి. వారిని దాటి వెళ్లడం ఇష్టం లేక తిరిగి ఇంటికి వెళ్ళారు. తర్వాత కాశీ విద్యాపీఠంలో చదువు ప్రారంభించారు. బట్టల షాపులో పనిచేస్తూ వచ్చిన దాంట్లో కొంత డబ్బును తన ఖర్చుకే ఉంచుకొని మిగతాదంతా తల్లిగారికి పంపేవారు. అలా తన జీతాన్ని పొదుపుగా వాడుకుంటూ చదువుకునేవారు. కొంత డబ్బును కూడబెట్టి 2 సోదరీమణుల పెళ్లిళ్లను ఏ లోటు లేకుండా జరిపించారు. శాస్త్రి గారికి పెళ్లి వయస్సు రాగానే లలితాదేవి గారితో పెళ్లి జరిగింది. తర్వాత లాలా లజపతిరాయ్ స్థాపించిన సొసైటీలో నెలకు 50 రూపాయల ఉద్యోగం చేసేవారు. శాస్త్రి గారి జీతం మెల్లగా 105 రూపాయలు అయింది. అక్కడి నుండి శాస్త్రి గారిని బెనారస్ నుండి అలహాబాద్కు మార్చారు. ఉద్యోగం చేస్తూనే అక్కడ జరిగే సభలకు సమావేశాలకు వెళుతూ ఉండేవారు. అప్పుడే గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు. జైలు యాత్రలు ప్రారంభమయ్యాయి. ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ శాస్త్రి గారు అందరూ వినేటట్లు, "నేను 2-3 రోజుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుందని" చెప్పారు. అకస్మాత్తుగా అలా జరిగితే అందరూ కంగారు పడతారని ఆయన అనుకున్నారు. అందుకే ముందుగానే వారిని ధైర్యంగా నిలబెట్టటానికి, "నేను జైలుకు వెళితే ఎవ్వరూ ఏడవకూడదు, ఏడిస్తే నా మీద ప్రేమ లేనట్లే" అని చెప్పారు. అది జరిగిన 3వ రోజు శాస్త్రి గారు మేజా పట్టణానికి వెళ్ళారు. ఆ రోజు లలితాదేవి గారు చీకటి పడిన తర్వాత శాస్త్రి గారు వస్తే రొట్టెలు చేయాలని ఎదురు చూస్తూ ఉంది. ఆయన గారు ఎందుకని రాలేదు? సత్యాగ్రహం ఇంకా మొదలు పెట్టలేదు కదా అని పిట్టగోడ దగ్గరకు వెళ్ళి దారులు చూస్తుంది. కొంచెం సేపట్లో ఒక లారీ కనిపించింది. ఆ లారీ లోపలి నుండి ఇంక్విలాబ్, గాంధీజీకి జై అనే నినాదాలు వినిపించాయి. లారీ లోపల చాలామంది సత్యాగ్రహులు ఉన్నారు. చివరలో శాస్త్రి గారు కూర్చున్నారు. లలితాదేవిని చూసి చేయి ఊపారు. తన అనుమానం నిజమైంది. లారీ వెళ్ళిపోయింది. శాస్త్రి గారు జైలుకు వెళ్లటం తను చూడటం అదే మొదటిసారి. ఆ తర్వాత 6 నెలలకి శాస్త్రి గారు జైలు నుండి విడుదలై వచ్చారు.
ఇక అక్కడి నుండి బ్రిటిష్ ప్రభుత్వంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. స్వాతంత్ర సమరం ముమ్మరంగా సాగుతుంది. అలహాబాద్ క్లాక్ టవర్ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఆ పని చేయటం ఎవరి వల్ల కాలేదు. టాండన్, అల్లూరాయ్ శాస్త్రి, మిగతా ప్రముఖులు తీవ్రంగా కృషి చేశారు. పోలీస్ బందోబస్తు తీవ్రంగా ఉంది. చివరకు ఏమీ తోచక కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి పూర్ణిమ బెనర్జీ దగ్గరకు వెళ్ళారు. ఆమె మంచి ఉపాయం చెప్పింది. అందరికీ నచ్చింది. ఆ క్లాక్ టవర్ ఎక్కటం ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడి గ్రూపులో నుండి ఒక ఆడ మనిషి 4 వైపులా మూసి ఉన్న రిక్షాలో నుండి బురకాతో దిగి టవర్ ఎక్కటం ప్రారంభించింది. పోలీసులు, కస్టమ్స్ అధికారులున్న కొద్ది క్షణాల్లో ఆ టవర్ మీద కాంగ్రెస్ జెండా ఎగిరింది. అక్కడ చేరి ఉన్న ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. భారత్ మాతాకు జై అనే నినాదాలు మారుమోగాయి. నేనే జెండాను ఎత్తింది అని, నా పేరు లాల్ బహదూర్ అని చెప్పారు. వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి 6 నెలల జైలు శిక్ష విధించారు. 1921లోనే శాస్త్రి గారు స్కూల్కు స్వస్తి చెప్పి స్వాతంత్ర సమరంలోకి వచ్చారు. గాంధీ విదేశీ విద్యను బహిష్కరించిన దగ్గరి నుండి స్వాతంత్ర సమర యోధులు దేశానికి తగ్గ విద్యను అభ్యసించాలని కాశీలో కాశీ విద్యాపీఠం అనే దేశీయ పాఠశాలను తెరిచారు. దానిలో శాస్త్రి గారు తన విద్యాభ్యాసం ప్రారంభించారు. ఆ పరీక్షల్లో క్లాస్ ఫస్ట్ వచ్చి శాస్త్రి అనే బిరుదును తీసుకున్నారు. అక్కడితో చదువుకు స్వస్తి చెప్పి తన యావశక్తిని భారతమాత బానిస శృంఖలాలను తెంచివేయటానికి ముందుకు వచ్చారు. చదువు పూర్తయిన తర్వాత శాస్త్రి గారు ప్రముఖ జాతీయ నాయకుడైన లాలా లజపతిరాయ్ పీపుల్స్ ఆఫ్ సొసైటీలో సభ్యులుగా చేరారు. తర్వాత దాని అధ్యక్షులుగా శ్రీ టాండన్ ఎన్నికయ్యారు. ఆయనకు కుడిభుజంగా శాస్త్రి గారు నిలిచారు. ఎందుకంటే టాండన్ గారికి శాస్త్రి గారంటే చాలా అభిమానం ఉండేది. 1937-39 మధ్య ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సభ్యుడిగా ఆయన ఎన్నుకోబడ్డారు. అసెంబ్లీ హాల్లో ముందు కూర్చుని ఉన్న లాల్ బహదూర్ శాస్త్రిపై వెనుక ఉన్న గోవింద వల్లభ్ పంత్ దృష్టి పడింది. ఆయనకి పదవిలో ఉన్న గర్వం, అహంభావం ఏమాత్రం ఉండేవి కావు. ఆర్థికంగా తాను ఎంత బాధపడ్డా ఆ బాధ రెండో వ్యక్తికి తెలిసేది కాదు. ఆయనెంత దారిద్ర్యాన్ని అనుభవించినా, ఎంత పలుకుబడి ఉన్నా ₹1 కూడా ఇతరులను అప్పుగా అడిగేవారు కాదు. అంత పెద్ద కాంగ్రెస్ నాయకుడై ఉండి ఏమీ సంపాదించుకోలేదంటే ఆయన గారి నిజాయితీకి మనం బ్రహ్మరథం పట్టాలి. అంతేకాదు, మంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా చిరిగిన చొక్కాలను కోటు కింద ధరించి సభలకు వెళ్ళేవారు. ఉత్తరప్రదేశ్లో 1946లో గోవింద వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తనకు పార్లమెంట్ సెక్రటరీగా శాస్త్రి గారిని ఎన్నుకున్నారు. శాస్త్రి గారికి టాండన్ మొదటి గురువు, రెండవ గురువు పంత్ అయ్యారు. రాను రాను నెహ్రూ, టాండన్ గారికి విభేదాలు వచ్చాయి. అందుకని నెహ్రూ గారు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శాస్త్రి గారిని కాంగ్రెస్ సెక్రటరీని చేస్తే బాగుంటుందని శ్రీ మోహన్లాల్ గౌతమ్, బీసీ రాయ్ లాంటి ప్రముఖులు అనుకున్నారు. వెంటనే శాస్త్రి గారు సెక్రటరీ అయ్యారు. ఈ విధంగా రాష్ట్ర స్థాయి నుండి కేంద్రానికి చేరుకున్నారు. ఆ మహనీయుడు 1955 నుండి భారత ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. అప్పటి నుండి ఆయన జీవితం కొత్త మలుపులు తిరిగింది. 1952లో రాజ్యసభకు ఎన్నికైనప్పుడు శాస్త్రి గారిని రైల్వే రవాణా మంత్రిగా ఏర్పాటు చేశారు నెహ్రూ గారు. తర్వాత 1964లో నెహ్రూ గారు మరణించిన తర్వాత మన దేశ ప్రజలు అదే సంవత్సరం శాస్త్రి గారినే తమ ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆయన ప్రధాని పదవిలో ఉన్నప్పుడు అన్ని సమస్యలే. ఒక రాష్ట్రం అంటే ఇంకో రాష్ట్రానికి ద్వేషం, ఒక భాష వారంటే ఇంకో భాష వారికి ద్వేషం. దీనివల్ల ఆయనే స్వయంగా కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి సమస్యలను పరిష్కరించి మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్లారు. శాస్త్రి గారు పరిపాలించిన 1.5 సంవత్సర కాలంలో ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాషా వ్యతిరేకులు బాగా అల్లర్లు సృష్టించారు. దేశం 2 ముక్కలవుతుంది అనే భయం వేసింది శాస్త్రి గారికి. చాలా ఇళ్లను అల్లర్లలో తగలబెట్టారు. ఆ దహనకాండను స్వయంగా చూసి ఆపి ప్రజలను ఓదార్చారు. అలా ఆ గొడవలను తీవ్రం కాకుండా ఆపారు. కానీ కాశ్మీర్ విషయం శాస్త్రి గారిని బాగా ఆలోచింపచేసింది. మంచి మాటలతో పాకిస్తాన్ వాళ్ళు వినేలా కనిపించలేదు. కయ్యమే వారికి వియ్యం. భారతదేశానికి శిరస్సు లాంటి కాశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలోకి నెట్టి గొడవలు చేయటమే కాక మన భారతదేశం మీద ఎగిరెగిరి పడింది పాకిస్తాన్. మాటలతో లాభం లేదని శాస్త్రి గారు అమరజీవులను తన మనసులో తలచుకొని దైవాన్ని ధ్యానించి మన సైన్యానికి పిలుపునిచ్చారు. భారత్ మాతాకి జై,
జై జవాన్, జై కిసాన్, లాల్ బహదూర్ శాస్త్రిజీకి జై అనే నినాదాలతో మన దేశ సైనికులు శత్రువులను తరిమి కొట్టారు. ప్రజలంతా మన శాస్త్రి గారి వెనుకనే ఉన్నారు. దేశం ఒక్క తాటి మీద నిలిచింది. ఈ అజేయమైన శక్తికి ప్రపంచం బెత్తరపోయింది. పాకిస్తాన్ సైన్యం మన సైన్యం దెబ్బకి తట్టుకోలేక అక్కడికక్కడే నిలిచిపోయింది. వారిని నమ్ముకుని ఉన్న అమెరికా దేశం ఆశ్చర్యపోయింది. ఇక పాకిస్తాన్ను రక్షించేవారు ఎవ్వరూ కనిపించలేదు. పాకిస్తాన్, భారతదేశాలకు ఆమోదయోగ్యమైన రాజీకి రష్యా దేశం తాష్కెంటు రమ్మని కోరింది. వెంటనే మన శాస్త్రి గారు అందరినీ సంప్రదించి మీటింగులు జరిపి వారి అనుమతితో రాజీకి తాష్కెంటు వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. తాష్కెంటు వెళ్ళటానికి మన ప్రధానితో పాటు విదేశాంగ మంత్రి స్వర్ణసింగ్, రక్షణ మంత్రి శ్రీ చవాన్ మరికొంతమందితో పాటు 1966 జనవరి 3వ తేదీన ఉదయం ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో శాస్త్రి గారు బయలుదేరారు. ఆ రోజు శాస్త్రి గారిని సాగనంపటానికి విమానాశ్రయానికి ప్రభుత్వాధికారులు, వేలాది మంది ప్రజలు వచ్చి ఘనమైన వీడ్కోలు ఇచ్చారు. ఏ రోజు ఇంటి గడప దాటని శాస్త్రి గారి అమ్మ తన బిడ్డతో పాటు అక్కడికి వచ్చి ఆశీర్వదించి యుద్ధం అనేది మన దగ్గరకే రాకుండా ఏర్పాటు చెయ్యమని ప్రోత్సహించి దీవించి పంపింది. మాతృమూర్తి ఆశీర్వచనాలను, పెద్దల దీవెనలను, సలహాలను వెంట పెట్టుకుని మొత్తం భారత జాతి అండదండలను కలిగి భారతమాత గౌరవం కాపాడేలా విజయాన్ని సాధించగలను అని తన గంభీరమైన మాటలతో 9 గంటల 50 నిమిషాలకు పాలం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి వెళ్ళారు. పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తాష్కెంట్ ఆ సాయంత్రానికే చేరుకున్నారు. శాస్త్రి గారు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు రష్యా ప్రధాని కొసిగిన్ అపూర్వమైన స్వాగతాన్నిచ్చారు. 4వ తేదీ రష్యా ప్రధాని కొసిగిన్ సారథ్యంతో చర్చలు ప్రారంభమయ్యాయి. చాలా సమస్యల మీద చర్చలు చాలా లోతుగా, అంటే 8 రోజులు జరిగింది. చివరకు అనుకున్న ధ్యేయాన్ని సాధించారు. ఇద్దరు నాయకులు తాష్కెంట్ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేసి ప్రకటించారు. భారత జాతి యావత్తు ఒప్పొంగిపోయింది. ఆనాడు సంతకాలు చేసి విడుదల చేసిన ప్రకటన ప్రపంచంలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఆ ప్రకటనను విని భారత జాతి గంభీరమైన స్వాగతం ఇవ్వటానికి ఎంతో ఆశతో శాస్త్రి గారి కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ మనం దురదృష్టవంతులం. 11వ తేదీ తెల్లవారక ముందే పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. మానవ జాతి నిర్ఘాంతపోయింది. ప్రపంచమే విలపిస్తే ఇక ఇంటివారి విషయం వేరే చెప్పాలా? ఆ దుర్వార్త లలితాదేవి చెవిన పడగానే మోయలేని దుఃఖభారంతో కృంగిపోయింది. శాస్త్రి గారు మరణించారన్న వార్త విని తాష్కెంట్లో వేరే చోట ఉన్న రష్యా ప్రధాని శ్రీ కొసిగిన్, రక్షణ మంత్రి మార్షల్ మలినోవిస్కీ, విదేశాంగ మంత్రి గ్రుమికో అక్కడికి వచ్చారు. కానీ అప్పటికే శాస్త్రి గారు కన్ను మూశారు. ఒకరిద్దరు కాదు, ప్రముఖులైన 8 మంది రష్యన్ డాక్టర్లు శాస్త్రి గారి స్వంత డాక్టర్ ఎంతగానో కృషి చేశారు. అసలు ప్రాణవాయువు ఎక్కలేదు. వారి కృషి బూడిదలో పోసిన పన్నీరైంది. లక్షలాది తాష్కెంట్ జనమంతా వచ్చి శాస్త్రి గారిని చివరిగా దర్శనం చేసుకున్నారు. ఆ పట్టణమంతా విషాద ఛాయలు కమ్మాయి. శాస్త్రీజీ అమర్ రహే అనే నినాదాలు మారుమోగాయి. పిడుగులాంటి ఈ వార్త విని రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ దేశ ప్రజలను ఉద్దేశించి ఈ వార్త చెప్పక తప్పలేదు. మన లాల్ బహదూర్ శాస్త్రి దృఢ సంకల్పం గల జాతీయవాది. భారత్, పాకిస్తాన్ మధ్య గల విభేదాలను తొలగించటానికి ప్రతిజ్ఞ చేసి తాష్కెంట్లో బలైపోయారు. తాష్కెంటు నుండి ఢిల్లీకి శాస్త్రి గారి భౌతిక కాయాన్ని తీసుకురావటానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. శాస్త్రి గారి భౌతిక కాయం తాష్కెంటు నుండి ఢిల్లీకి జనవరి 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు బయలుదేరింది. అంతటా సోవియట్ నాయకులు మాట్లాడుతూ తాష్కెంటు ప్రకటన లాల్ బహదూర్ శాస్త్రి స్మృతి చిహ్నంగా ఉండిపోతుంది అని అన్నారు. తాష్కెంటులో బయలుదేరిన రష్యా విమానం శాస్త్రి గారి భౌతిక కాయంతో పాకిస్తాను మీదుగా 1400 మైళ్ళు ప్రయాణం కొనసాగించి ఢిల్లీ విమానాశ్రయంలో ఆ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు దిగింది. ఆ మహనీయుని తుది దర్శనార్థం లక్షలాది జనం అశ్రుపూరిత నయనాలతో వేచియున్నవారు తీరని దుఃఖంతో జోహార్లు అర్పించారు. అంత్యక్రియలు జరపటానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ రాజ్యాధినేతలంతా అంత్యక్రియలో పాల్గొనటానికి ఎడతెరిపి లేకుండా ఢిల్లీ చేరుకున్నారు. సత్యం, ధర్మం, సహనం కలిగిన మహానుభావుడైన శాస్త్రి గారు మనకు లేరు.
ఆయన త్యాగనిరతికి, సహనశీలానికి, స్నేహతత్పరతకు, శాంతి స్వభావానికి ఇవే జోహార్లు. జై లాల్ బహదూర్ శాస్త్రి. జై హింద్. జై భారత్.